ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మలేషియా షేడ్స్. ఈ వీడియో అనేది కేఎల్ టవర్కి సంబంధించిందనమాట. మేమైతే ఈరోజు కేఎల్ టవర్ విజిట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. ఇది ముందు రోజు ఒక 2-3 డేస్ నుంచే మేము ప్లాన్ చేసాం అనమాట. అందుకని చెప్పి ఈరోజు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి బయలుదేరి వెళ్దామని చెప్పి మేము ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి రెడీ అయిపోయాము. సో ఇంకో 2 మినిట్స్లో మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. సో మేమున్న ప్లేస్ నుంచి మినిమం ఒక 20-25 మినిట్స్ టైం పడుతుందండి. ఇక్కడ నుంచి మాకు ట్రైన్ ఫెసిలిటీ లేదు. అందుకని చెప్పి మేము గ్రాబ్ ప్రిఫర్ చేసుకుని, అంటే ఇక్కడ నుంచి ఒకవేళ ట్రైన్కి వెళ్ళినా కానీ అదే కాస్ట్ అవుతుంది, గ్రాబ్కి వెళ్ళినా కానీ అదే కాస్ట్ అవుతుంది. అంటే గ్రాబ్ బుక్ చేశాను ఇక్కడ నుంచి, మేమున్న ప్లేస్ నుంచి. అది 20 రింగెట్స్ అనమాట. సో నేనైతే గ్రాబ్ బుక్ చేశాను. మేము పైనుంచి అయితే వచ్చేసాము. మా గ్రాబ్ అయితే నేను బుక్ చేసిన ప్లేస్కి అయితే వచ్చేస్తుంది. ఇదిగో మేమైతే మా టవర్లో నుంచి కిందకైతే వచ్చేసాము. గ్రాబ్ ఉన్న ప్లేస్కి వెళ్ళాలి కదా, అందుకని చెప్పి ఇక్కడ నుంచి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ముందుగా అయితే మన ఛానల్ని ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇదిగోండి మా గ్రాబ్ అయితే వచ్చేసింది. కార్ అయితే చూస్తానికి పైకి అయితే కొత్త కార్ లాగా ఉంది, అందులోనూ రెడ్ కలరు. సో మేమైతే గ్రాబ్లోకి ఎక్కి స్టార్ట్ అయ్యామన్నమాట కేఎల్ టవర్స్కి. సో ఇక్కడ నుంచి మాకు ఒక 20-30 మినిట్స్ టైం పడుతుందన్నమాట. సో ఇక్కడ నుంచి మేము కొంచెం సాంగ్స్ వింటూ వెళ్ళాము. ఇదిగోండి చూడండి, ఆల్మోస్ట్ మేము కేఎల్ సిటీ ఎంట్రన్స్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి ఇదంతా సిటీ కాబట్టి మనకి ఆ టవర్స్ దగ్గరికి వెళ్తానికి ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది అనమాట. ఎందుకంటే కొంచెం మేము వెళ్ళింది కొంచెం ఎర్లీ మార్నింగే, అంటే 9-10 ఆ టైంలో స్టార్ట్ అయ్యి వెళ్ళాము. అంత ట్రాఫిక్ ఉండదు. అయినా కానీ కొంచెం, ఎందుకంటే డ్రైవర్ని అడిగాము మేము ఆల్రెడీ ఎంత టైం పట్టిందని. సో అతనైతే చెప్పాడు ఒక 10-15 మినిట్స్ పడుతుంది సిటీలో అని చెప్పి. ఇదిగోండి మేమైతే ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చేసాము. ఇదిగోండి ఇదే కేఎల్ టవర్ అనమాట. ఇది దూరం నుంచే ఇలా కనిపిస్తుంది, మనకు దగ్గరికి వెళ్తే ఇంత కరెక్ట్ వ్యూ అనేది కనిపించదు అనమాట. నాకైతే డ్రైవరు చెప్పాడు, మీరు ఇక్కడి నుంచే ఏమన్నా ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవాలనుకుంటే తీసుకోండి అని చెప్పి. ఇదేంటంటే సిగ్నల్ అనమాట. ఇది కేఎల్ టవర్కి దగ్గరలో ఉన్న సిగ్నల్ అండి. ఈ సిగ్నల్ని క్రాస్ చేసి కొంచెం ఒక 5 మినిట్స్ వెళ్తే మనకి కేఎల్ టవర్ ఎంట్రన్స్ వచ్చేస్తుంది, ఎంట్రన్స్ గేటు. ఇది ఎంట్రన్స్ వే అనమాట కేఎల్ టవర్కి. ఇదిగో ఇదంతా ఇక్కడ నుంచి మనకు ఒక 5 మినిట్స్ పడుతుంది. అదిగో అక్కడ చూసారు కదా, అక్కడికి వెళ్ళడానికి. ఇదిగోండి మనకి లెఫ్ట్ సైడ్ వెల్కమ్ బోర్డు కనిపిస్తుంది కదా, అది కేఎల్ టవర్ వెల్కమ్ బోర్డు అండి ఎంట్రన్స్కి. ఇక్కడ నుంచి మనకు ఒక 2-5 మినిట్స్ టైం పడుతుందండి అదే కార్లో అయితే. ఇదిగో చాలామంది కింద నుంచి, అంటే పార్కింగ్ పైన ప్లేస్ లేకపోతే, ఒకవేళ లేదంటే కొంతమంది ట్రైన్లో వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే వేరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళు ఏంటంటే కింద నుంచి నడుచుకుంటూ పైకి వస్తారనమాట. ఇదిగోండి మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే కేఎల్ టవర్ యొక్క బేస్ పాయింట్ అనమాట. చాలా పెద్దగా ఉంది కదా. సో మేమైతే ఆల్మోస్ట్ ఎంట్రీ, అంటే కేఎల్ టవర్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి మేమైతే ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇది అనమాట కేఎల్ టవర్ డ్రాపింగ్ పాయింట్. ఇక్కడికైతే మనం గ్రాబ్లో కనుక వస్తే మనల్ని డైరెక్ట్గా ఈ కేఎల్ టవర్ డ్రాపింగ్ పాయింట్ అనేది ఇక్కడికి వచ్చి మనం డ్రాప్ చేస్తాడనమాట. ఇది మేము దిగేసాము, ఆల్రెడీ గ్రాబ్ దిగేసాము. ఇది అక్కడ కిందున్న చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అనమాట. అదిగో చూడండి, వాడు విజిబుల్స్ కానీ, టీవీ షోస్ కానీ, ఆ స్క్రీన్స్ కానీ మొత్తం అంతా చాలా బాగుంది. అక్కడ మేము దిగంగానైతే ఆ చుట్టుపక్కల మొత్తం వ్యూ మొత్తం కవర్ చేసాము, చాలా బాగుంది. అదిగో ఇక్కడ కూర్చుంటానికి ప్లేసెస్, టవర్, సిట్టింగ్ ఏరియా మొత్తం. అటు సైడ్ మనకు ఆపోజిట్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ కొంచెం ఏదో వర్క్ జరుగుతుంది. అందుకని చెప్పి కార్స్ కానీ లేదంటే పర్సన్స్ని కానీ అటు ఎల్లో చేయట్లేదు. సో ఇక్కడైతే పార్కింగ్ కాదు, ఇక్కడంతా మొత్తం జస్ట్ ఎవరైనా, ఒకవేళ మీరు ఓన్ కార్ వేసుకెళ్ళినా కానీ ఇక్కడ మనల్ని డ్రాప్ చేసేసి కార్ అనేది కొంచెం బయట
తీసుకునే వాళ్ళైతే తీసుకుని ఇదిగో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఎస్కలేటర్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్దామని చెప్పి మేమైతే ఎస్కలేటర్ ఎక్కి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఇదిగో మేము ఎక్కంగానే ఫస్ట్ ఇక్కడ టర్న్‌లో వాడు టీవీస్ డిస్‌ప్లేస్ చూడండి ఎంత నీట్‌గా పెట్టాడో. ఆ టీవీస్ గూడా, ఆ ఎల్ఈడీస్ గూడా ఎంత నీట్‌గా కనిపిస్తున్నాయి అంటే అంత నీట్‌గా కనిపిస్తున్నాయి అసల. ఆ వ్యూ గానీ, అక్కడ క్లీనింగ్ గానీ మొత్తం అంతా క్లీన్‌గా ఉంది. సో, ఇక్కడి నుంచి నేనైతే ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే అక్కడి నుంచే మనము వెళ్ళాల్సిందనమాట. ఈ టికెట్స్ అన్నీ తీసుకొని అక్కడే చెకింగు అంతా మొత్తం చేస్తారు. సో, మేమైతే ఫస్ట్ ఫ్లోర్‌కి వచ్చేసాము. అది చూడంగానే చాలా బాగుంది. ఇక్కడే మనకి చాలా ఫెసిలిటీస్ అంటే ఏటీఎమ్స్ ఒకవేళ మనీ కావాలంటే విత్‌డ్రా చేసుకోవచ్చు. షాపింగ్సు, ఫుడ్ ఫుడ్ షాప్స్ అన్నీ ఉన్నాయి. సో, అది చూస్తున్నారు కదా! అది అంతా గ్రీన్ మ్యాట్ అనమాట. సో, అక్కడికెళ్ళి ఫోటోలు తీసుకునేవాళ్ళు అదంతా తీసుకోవచ్చు. ఇదిగో చూపిస్తున్నాను కదా! అది ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్‌కెళ్ళి లెఫ్ట్ సైడ్‌లో ఇవన్నీ ఏంటంటే షాపింగ్ మాల్స్ అనమాట. అంటే ఫుడ్ షాప్సు, డ్రింక్సు అంటే ఏదన్నా వేరే షాపింగ్ అంటే కొంచెం లేడీస్‌కి సంబంధించినవి గానీ, కొంచెం ఈ కేఎల్ టవర్‌కి సంబంధించిన మొత్తం షాపింగ్స్ ఉంటాయి. సో, ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో, ఫస్ట్ అయితే మనం ఇక్కడి నుంచే పైకెళ్ళాలంటే ఇదే ఎంట్రన్స్ అనమాట. అదిగోండి ఇది సెక్యూరిటీ చెకప్. ఇక్కడే మన బ్యాగ్స్ అవన్నీ ఇక్కడే చెకప్ చేస్తారు. మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఇక్కడికి రీచ్ అయ్యే వరకే 9:30 10:00 అయింది. ఎందుకంటే మేమింకా డిలే చేసే కొద్దీ ఇంకా క్రౌడ్ ఎక్కువైపోతదని చెప్పి మేము అందుకనే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయి 10 వరకు రీచ్ అయిపోయాం. ఎందుకంటే మనం పైకెళ్ళి స్కై డెక్కు, స్కై వ్యూ చూసుకుంటానికి చాలా టైం ఉంటుంది. అంటే క్రౌడ్ తక్కువుంటారు. కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటదని చెప్పి మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము. ఇంకా క్రౌడ్ అయితే అంత పెద్దగా లేదు. ఇదిగో మేమైతే ఎంట్రీ టికెట్స్ చూపించేసి ఎంట్రన్స్‌కైతే వచ్చేసాము. ఇక్కడేంటంటే వెల్కమ్ ఫోటోస్ అంట. సో, ఇక్కడ నుంచుని మనం ఫోటోస్ తీసుకోవచ్చు. లేదంటే వాళ్ళే ఫోటోస్ తీస్తారు. కానీ వాళ్ళు తీసిన తర్వాత వాళ్ళొక కార్డ్ ఇస్తారండి. ఆ కార్డ్ తీసుకొని మనం వాళ్ళ దగ్గరికెళ్తే వాళ్ళు తీసిన ఫోటోస్ మనం ప్రింటౌట్ తీసుకోవచ్చు. అది పేమెంట్ అది. ఫ్రీ కాదది. సో, మేమైతే ఫస్ట్ ఒక 2, 3 ఫోటోస్ తీసుకున్నాము. సరే అని చెప్పి స్టార్ట్ అయ్యాము మేము అక్కడి నుంచి. సో, ఇది అనమాట. ఇదంతా ఏంటంటే లిఫ్ట్ లాబీ. ఇక్కడ మనం ఎలా పడితే అలా వెళ్ళటానికి లేదు. వాళ్ళే క్యూలో పంపిస్తారు. ఎందుకంటే ఆ లిఫ్ట్స్ అక్కడ 2-3 లిఫ్ట్స్ ఉంటాయి. అందుకని చెప్పి వాళ్ళే మనల్ని క్యూలో అంటే ఆ లిఫ్ట్ పైకెళ్ళి కిందకి రావాలి కాబట్టి మనం ఎలా పడితే అలా మనల్ని పంపించరు. ఇదిగో పైన వ్యూ చూసారా? అసలు ఎంత అందంగా ఉందో అది. మొత్తం లైటింగ్ సెట్టింగ్ అనమాట. లోపల కూడా చాలా నీట్‌గా అసలు ఎంత క్లీన్‌గా ఉందంటే అంత క్లీన్‌గా ఉంది. అసలు చాలా బాగుంది. మేమైతే లిఫ్ట్‌లోకి వచ్చేసాము. ఇక్కడి నుంచి మనకి ఇదిగోండి లిఫ్ట్‌లో నుంచి బయటకైతే వచ్చేసాము మేమైతే. స్కై డెక్ వచ్చేసాము. ఇదిగో ఇదంతా లోపల స్టాప్ అనమాట. వాళ్ళైతే హాయ్ చెప్తున్నారు మాకు. మేమైతే ఇండియా నుంచి వచ్చాము అనుకొని చెప్పి హాయ్ చెప్తున్నారు. ఇదిగోండి మాకిక్కడ ఏంటంటే స్కై బాక్స్‌కి టోకెన్స్ ఇస్తున్నారనమాట. మొత్తం టోకెన్ సిస్టమే. అంటే మనము ఎలా పడితే అలా ఎంట్రీ అవ్వటానికి లేదు. సో, వాళ్ళు టికెట్స్ ప్రకారం టోకెన్స్ అయితే అరేంజ్ చేసి మనకిస్తారు. ఆ టోకెన్ అనేది అనౌన్స్‌మెంట్ చేస్తారనమాట. సో, ఇక్కడేంటంటే మాకు 2 టోకెన్స్ ఇచ్చారు. ఒకటి స్కై బాక్స్ 1కి, ఒకటి స్కై బాక్స్ 2కి. సో, ఆ టోకెన్ నెంబర్ ప్రకారమే మనల్ని స్కై బాక్స్‌లో పిలుస్తారనమాట. మనకి ఈచ్ స్కై బాక్స్‌కొచ్చేదటికి 45 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఆ 45 సెకండ్స్‌లోనే మీరు ఏ అల్లరి చేసినా, ఏ గోల చేసినా, ఏ ఫోటోలు తీసుకున్నా, ఏ వీడియోలు తీసుకున్నా ఆ 45 సెకండ్స్‌లోనే మీ కార్యక్రమాలు మొత్తం అయిపోవాలి. సో, అదైతే మేము అక్కడ అడిగాము ఎంత టైం పడుతుందని చెప్పి. వాళ్ళైతే అలా చెప్పారు 45 సెకండ్స్ అని చెప్పి. ఇదిగో మనం ఎంట్రన్స్‌లో నుంచి బయటికి రాంగానే రైట్ సైడ్ అయితే స్కై బాక్స్ 2 ఉంటది. లెఫ్ట్ సైడ్‌కెళ్తే స్కై బాక్స్ 1 ఉంటదనమాట.
ఇదిగోండి ఇదంతా స్కై డెక్. మనం ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయొచ్చు, ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు. అసలు ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే ఉందండి, అస్సలు మైండ్ బ్లోయింగ్. అసలు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. అసలు మాటల్లో చెప్పలేనంత ఎక్స్ప్రెషన్ అనమాట. అసలు అంత బాగుంది, అంత చాలా బాగుంది అసలు. ఇదిగో మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవే పెట్రోనాస్ టవర్స్ అనమాట. ఇక్కడ నుంచి మనకి ఒక 2 to 3 kilometers ఉంటుంది. మనం వాకబుల్ చేసుకుంటా నడుచుకుంటూ వెళ్తే వెళ్ళొచ్చు, లేదంటే గ్రాబ్లో ఎక్కైనా గ్రాబ్ బుక్ చేసుకుని అయినా వెళ్ళొచ్చు అనమాట. ఇదిగోండి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇది ఓపెనింగ్ 9-9:30కి అలా ఓపెన్ చేస్తారంట. సో ఇదే ఫస్ట్ బ్యాచ్, అందుకని చెప్పి ఆల్రెడీ కొంచెం క్రౌడ్ అయితే లిమిట్గా ఉంది, అంత పెద్దగా అయితే లేదు. కానీ మేము ఈ పైకి రాగానే చాలా టాప్లో ఉన్నాం కాబట్టి మనకి ఎట్లా అనిపించిందంటే సూర్యుడు బగబగ మండిపోతున్నట్టయితే అనిపించింది. ఇదిగో స్కై బాక్స్ 1 1050, స్కై బాక్స్ 2 2034 టోకెన్ నెంబర్ అనమాట. సో ఆ టోకెన్ నెంబర్ వచ్చినప్పుడే మనం ఆ స్కై బాక్స్లోకి వెళ్ళాలన్నమాట. అప్పుడే మనకి మన ఫొటోస్ కానీ ఇవి కానీ తీసుకుంటానికి పాసిబుల్ అవుతుంది. ఇదిగో చూసారా, ఇక్కడ నుంచి వ్యూ అయితే ఈ చుట్టూ స్కై డెక్ చుట్టూ మీరు ఎన్నిసార్లు అయినా తిరగచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అసలు వ్యూ అయితే ఎక్సలెంట్ అండి. అసలు చాలా బాగుంది. క్లైమేట్ కూడా మాకు చాలా అనుకూలంగా ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ రావటమే మాకు బెస్ట్ అనిపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ని అంటే మా కొలీగ్స్ని అడిగాను. వాళ్ళైతే సజెస్ట్ చేసింది అయితే బెటర్ గో టు ఎర్లీ మార్నింగ్, అంటే అరౌండ్ 11 లోపే మీరు వెళ్తే కొంచెం క్రౌడ్ అది చాలా తక్కువగా ఉంటుంది, చూస్తానికి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ ప్లేస్లో ఎప్పుడు వాన పడిద్దో లేదో కూడా తెలియదని చెప్పి అని అన్నారు. అందుకని చెప్పి మేము ఎర్లీ మార్నింగే ప్రిఫర్ చేసి వచ్చేసాను అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఫ్యూచర్లో మలేషియా కనుక ప్లాన్ చేసుకుంటే స్కై టవర్కి మాత్రం, కేఎల్ టవర్కి మాత్రం ఎర్లీగా ప్రిఫర్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. క్రౌడ్ తక్కువ ఉండటం వలన ఒకవేళ మీకు ఒక 2-3 సెకండ్స్ లేదంటే ఒక హాఫ్ సెకండ్స్, అంటే ఒక 30-40 సెకండ్స్ ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉండరు కాబట్టి. అదే క్రౌడ్ ఎక్కువ ఉన్నారనుకోండి, వాడు 45 సెకండ్స్ అవ్వగానే ఇంకా అలారమ్స్ మోగిస్తూనే ఉంటాడు. ఇక వచ్చేయండి ఇదిగోండి ఇది స్కై బాక్స్ 1. స్కై బాక్స్ 1లో అయితే నేనైతే కూర్చున్నాను. నాకైతే అసలు టెన్షన్ వచ్చేసింది. ఆ కింద చూడంగానే నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి. అసలు ఏ ఫోజ్ ఇవ్వాలో కూడా తెలియలేదు నాకు. అసలు అంత టెన్షన్ వచ్చేసింది అనమాట. కింద వ్యూ అయితే అస్సలు ఆసమ్ అనమాట. ఇదిగోండి ఇదైతే స్కై బాక్స్ 2లో ఫొటోస్ దిగాము. కొంచెం టైం ఉందంతే. ఫస్ట్లో అయితే వాడే తీసేస్తాడు, ముందు అక్కడ ఫోటో తీసేవాడు ఉంటాడు, వాడు తీసినాకే తర్వాత మనల్ని తీస్తానంటాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళ డ్యూటీ అంట అది. వాళ్ళ స్టాఫ్ ఉంటారు అక్కడ ఆ ఫోటో సెషన్స్కి. ఆ ఫొటోస్ అనేవి మళ్ళీ మనం కిందకి వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ డోర్లోనే లెఫ్ట్ సైడ్ ఉంటారు, అక్కడ మనం చూసుకుని కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే అది కూడా వాళ్ళు ఆల్బమ్ ఇస్తారండి, ఇండివిజువల్గా అయితే ఎవరు సాఫ్ట్ కాపీ అయితే ఇవ్వరు అసలు. అందుకని చెప్పి వెళ్ళేటప్పుడే మనం కావాలనుకుంటే ఆ ఫొటోస్ బాగా వస్తే చూసుకుని మనం తీసుకోవచ్చు. ఇదిగో వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. మా లక్ ఏంటంటే వర్షం పడే ముందే మేము ఆ స్కై బాక్సెస్ మొత్తం కవర్ చేసాము. ఆల్రెడీ మా విజిట్ అయితే లోపలికి వెళ్ళి మేము వచ్చేసాము. వర్షం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆ సెక్యూరిటీ వాళ్ళు మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళని లోపలికి పంపించేస్తున్నారు. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఇక్కడ వెళ్ళొచ్చారు. ఎందుకంటే ఆ గ్లాస్ మీద మనం ఫొటోస్ లేదంటే కొంచెం అటు ఇటు నడుస్తాం కదా, అందుకని స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి వాళ్ళైతే వెళ్ళొచ్చారు. అదిగో సెక్యూరిటీస్ వాళ్ళు అయితే పిలిచేస్తున్నారు అందరినీ లోపలికి వచ్చేయమని చెప్పి. ఎందుకంటే ఈ స్కై డెక్లో కూడా కొంచెం అక్కడక్కడ గ్లాస్గా ఉంటుంది. ఎందుకంటే ఫోటో సెషన్స్ అవన్నీ తీసుకుంటారు కాబట్టి కొంచెం ప్రమాదం అని చెప్పి, ఎక్కువ వాటర్ ఉంటే వర్షం ఎక్కువ పడితే, అందుకని చెప్పి అందరినీ లోపలికి పంపించేస్తున్నారు. మరలా ఒకవేళ వర్షం తగ్గితే మరలా ఛాన్స్ ఇస్తారండి, అంటే మరలా ఓపెన్ చేస్తారు. కాకపోతే ఆ స్కై బాక్స్ పైన మొత్తం ఓపెన్గా ఉంటుంది అనమాట. వాటర్ పడిద్ది కాబట్టి ఆ స్కై బాక్స్ క్లీన్ చేసిన తర్వాత వర్షం తగ్గిన తర్వాత మనల్ని పిలుస్తారనమాట. ఇదిగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపించాను కదా, ఇదంతా ఫోటో కలెక్షన్ అనమాట. ఇక్కడ మనం ఫొటోస్ అన్నీ
మనం తీసుకోవచ్చు. అంటే మీ స్కై బాక్స్‌లో ఫోటో షూటర్ ఉంటాడు. వాడు తీసిన ఫోటోస్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి డిస్‌ప్లేలో. అవి మనం చేసుకొని మనం ఫోటోస్ తీసుకోవచ్చు. కానీ వాళ్ళు చార్జ్ చేస్తారండి. సో, మేమైతే తీసుకోలేదు. ఎందుకు అనవసరం అనిపిచ్చింది. వాడు 250, 150 అలా రింగిట్స్ అన్నారు. సో, ఇదైతే మేమైతే వర్షం వస్తుందని వాడు లోపలికైతే పంపించాడు. ఇక్కడ డిస్‌ప్లేలో చూసారా? ఇవన్నీ వరల్డ్ వైడ్‌లో ఉన్న టవర్స్ అనమాట మొత్తము. అన్ని టవర్స్ అంటే ఏ ఏ కంట్రీలో ఏ టవర్స్ ఉన్నాయి, ఫ్రాన్స్‌లో ఏమున్నాయి, సిడ్నీలో ఏమున్నాయి, అన్ని టవర్స్ ఇక్కడ జస్ట్ డిస్‌ప్లేలో పెట్టాడు. సో, బయట వర్షం వస్తుందని చెప్పి అందరినైతే ఇక్కడికి తీసుకొచ్చేసి లోపలైతే పడేసాడు. అసలు లోపలైతే కనీసం ఫ్యాన్ కాదు కదా, ఏసీ కాదు కదా, గాలేసే ఛాన్స్ కూడా లేదు. అందరైతే చాలా టైర్డ్, అంటే గాలి లేదు కదా, అందరూ అయితే హర్రీ బర్రీ అయిపోతున్నారు. కనీసం వాటర్ తాగుదాం అన్నా కానీ ఇక్కడేం లేదు. ఇదంతా వరల్డ్ మ్యాప్. అంటే వాడు ఎక్కడెక్కడ ఏ టవర్స్ ఉన్నాయి మొత్తం అన్నీ ఇక్కడ డిస్ప్లే ఇచ్చాడనమాట చూసుకుంటానికి. సో, ఇదిగోండి జనం అంతా మొత్తం అందరూ లోపలే ఉన్నారు. సో, అసలు ఒక్కొక్కళ్ళకి కూడా ఏమి గాలేయట్లేదు. ఎందుకంటే లోపల కనీసం ఫ్యాన్స్ కానీ ఏమి కానీ ఏమి ఉండవు. అందుకని చెప్పి పాపం అందరూ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. సో, మరలా అయితే వర్షం తగ్గింది. వాడు డోర్ అయితే ఓపెన్ చేశాడు. మేము అందుకనే మరలా చూసొద్దామని చెప్పి స్కై డెక్ మొత్తం, అంటే ఆ చుట్టూ మొత్తం మనం ఎంతసేపైనా ఎంజాయ్ చేయొచ్చండి. అస్సలు చాలా బాగుంది. వర్షం పడిన తర్వాత అయితే కొంచెం క్లైమేట్ కూల్ అయింది. ఇంతకు ముందు కన్నా. ఇంతకు ముందయితే సూర్యుడు భగభగమంటూ అన్నట్టు అనిపించింది. కొంచెం వర్షం పడినాక కొంచెం క్లైమేట్ అయితే తగ్గింది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. చాలా చల్లగా ఉంది. ఇదిగో మళ్ళీ పడుతుంది. మళ్ళీ పంపించేసారు లోపలికి. ఇదిగో గాలి ఇక మళ్ళీ డోరేస్తున్నారు చూడండి. చాలా చాలా అంటే పర్సన్స్‌ని ఆ రోజైతే మోర్ దెన్ 10 టైమ్స్ కంటిన్యూషన్‌గా, అంటే 5 మినిట్స్, 5 మినిట్స్ బ్రేక్ ఇచ్చేసి వర్షం పడుతుంది. అందుకనే అన్ని సార్లు మేము లోపలికి వచ్చేసాము. అసలు ఈసారి అయితే చాలా సేపు పడింది. ఎక్కడోళ్ళైతే అక్కడ సతికిల పడిపోయారు చూడండి. అసలు వాళ్ళైతే ఆళ్ళైతే అసలు నుంచోలేక అదిగో ఆ దారిలోనే, వేలోనే మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు. ఎవరి కాళ్ళు గాలేయక విసురుకుంటాం, తుడుచుకుంటాం. అది అనమాట. ఇదిగో వర్షం తగ్గింది. మళ్ళీ అయితే ఓపెన్ చేసేసాడు. మేమైతే మళ్ళీ చూద్దామని చెప్పి బయటకు వచ్చాననమాట. ఆ వ్యూ అయితే చాలా బాగుందండి. అసలు మీరైతే మిస్ కాకండి. ఫ్యూచర్లో కనుక ప్లాన్ చేసుకుంటే అస్సల అస్సలు మిస్ చేసుకోండి. ఇదైతే కేఎల్ టవర్ అయితే మస్ట్ అండ్ షుడ్ బిట్‌గా విజిట్ చేయండి. ఎందుకంటే లైఫ్‌లో చూడాల్సినవి చాలా ఉంటాయండి. కానీ ఇది మాత్రం చాలా, అంటే నేను చూసిన వాటిలో ఇది చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడి నుంచి వ్యూ కానీ లైఫ్‌లో చాలా మిస్ అవుతూ ఉంటాం. ఇది మాత్రం, అంటే ఫ్యూచర్‌లో ఒకవేళ మీరు మలేషియా కనుక వస్తే ఇది మాత్రం మిస్ అవ్వకండి. అప్పటికే మేము ఆ డెక్ చుట్టూ 4, 5 సార్లు రౌండ్ అయిపోయిందండి చాలా వరకు. అప్పటికే ఇంకా 1:30, అరౌండ్ 2:30 అయిపోయినట్టుంది. ఇంకా సరే ఆకలవుతుందని చెప్పి ఇంకా వెళ్ళిపోదాం ఇంకా అని చెప్పి మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇదిగో ఎగ్జిట్ వే అయితే ఇదనమాట. సో, మేమైతే ఎగ్జిట్‌లో నుంచి బయలుదేరి కిందకెళ్దామని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో, ఇక్కడ కూడా మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా క్యూ అనమాట. ఎందుకంటే ఆ లిఫ్ట్ అనేది కింద నుంచి పైకి రావాలంటే కనీసం ఒక 5-10 మినిట్స్ టైం పడుతుందండి. అందుకని చెప్పి ఇదిగో ఇదైతే ఎంట్రన్స్ వాళ్ళకి ఒక వే. మనమైతే బయటకొచ్చేస్తున్నాం కదా! సో, ఎక్కడికక్కడ డివైడ్ చేసి పెట్టేశారనమాట. మొత్తం అంతా వాళ్ళే స్టాఫ్ మొత్తం. మనం ఎలా పడితే అలా వెళ్ళటానికి అక్కడ కుదరదు. ఎందుకంటే వాళ్ళంతా ఒక ప్రొసీజర్ ప్రకారం అయితేనే పంపిస్తారు. సో, లిఫ్ట్ అయితే ఇంకా అవైలబుల్‌గా లేదు. అందుకనే మేము అక్కడ సోఫాలు ఉంటే కొంచెం రెస్ట్ తీసుకుందామని కూర్చున్నాము. అప్పటికే మా ఫేసెస్, మేము
ఆ ఎండ దెబ్బకి, ఆ వాన దెబ్బకి మొత్తం టైర్డ్ అయిపోయాము. కొంచెం చిరాకుగా వచ్చేసింది. అంటే కొంచెం తడిసి, కొంచెం ఎండగా ఉండేదడికి. సో, ఇది అనమాట. సో, లిఫ్ట్ అయితే వచ్చేసింది. మేమైతే కిందకెళ్దామని చెప్పి లిఫ్ట్‌లోకైతే వచ్చేసాము. కనీసం ఒక ఇది హ్మ్, స్ స్కై డెక్ కాదండి. ఇది స్కై అబ్జర్వేషన్ డెస్క్ ఇది. సో, మేమైతే అది ప్రిఫర్ చేయలేదు. వాళ్ళు గూడా అది అంత ఏం బాగోదని చెప్పి అనన్నారు. అందుకని చెప్పి మేము దానికి వెళ్ళలేదు. ఎందుకంటే అది జస్ట్ ఏంటంటే అదంతా షాపింగ్సు, విజిటింగే ఉంటది. సో, అది గూడా అమౌంటే. అందుకని చెప్పి మేము దానికి అంతగా ప్రిఫర్ చేయలేదు. మేము ఆల్రెడీ మా ఫ్రెండ్స్‌ని అడిగాను నేను. సో, అది పెద్ద యూజ్ ఏముండదు. మీరు స్కై డెక్కును, స్కై బాక్సు ప్రిఫర్ చేయండి అని చెప్పన్నారు. అందుకనే మేము టాప్‌లోకెళ్ళాము. అది ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ హైట్ ఉంటదండి. సో, మేమైతే కిందకైతే వచ్చేసాము. రిటర్న్ అయితే కిందకి గ్రౌండ్ ఫ్లోర్‌కైతే అంటే ఫస్ట్ ఫ్లోర్‌కైతే వచ్చేసాము. ఇక్కడ గూడా కొంచెం క్యూ ఉంది కాబట్టి కొంచెం వెనక నుంచి మేము బయటికెళ్దాం అని చెప్పి వస్తున్నాం అనమాట. ఇక్కడ మనకి బయటికి రాంగానే అంటే మనం పైనుంచి వచ్చేటప్పుడైనా ఇక్కడ షాప్సు అవన్నీ మొత్తం కూల్ డ్రింక్స్ లేదంటే ఇదిగో మొగుల్ మహల్ అంటే ఏదో రెస్టారెంట్ ఇది. వెళ్దాం అని చెప్పి అనుకున్నాం గానీ, అక్కడ లోపలే జనం అంతగా లేరు. సో, అందుకని చెప్పి మేము ఎక్కడన్నా బయటికెళ్దాం అని చెప్పి చూద్దాంలే అని చెప్పి కూర్చొని చూసుకుందాంలే అని చెప్పి మేమైతే బయటకొచ్చేసాము. ఇదంతా మొత్తం లేడీస్ అండి. ఇదిగో ఇదంతా వాటర్ మెలన్ జ్యూసెస్ మొత్తం ఇవన్నీ షాప్స్ అనమాట. అంటే ఫుడ్డు అండ్ కొంచెం గ్రోసరీస్ టైప్స్ అంటే గ్రోసరీస్ అంటే కొంచెం ఆహ్, షాపింగ్ టైప్‌లో అనమాట. ఇవి మొత్తం ఈ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటది. సో, ఇదేమో పిజ్జా షాపు. సో, ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ అనమాట. ఈ పిజ్జా షాప్‌కి సంబంధించిన సిట్టింగు, జ్యూసెస్ తాగేవాళ్ళు మొత్తం వాళ్ళ సిట్టింగ్స్ అనమాట. హోటల్‌కి సంబంధించింది. సో, మనకి ఇదిగో ఇక్కడ మనం ఫోటోస్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోటోస్ ఏంటంటే, మనం కింద వెల్కమ్ బోర్డ్ దగ్గర దిగుతాం గదా! ఆ ఫోటోస్‌కి వాడు మనకి అక్నాలెడ్జ్‌మెంట్ కార్డ్ ఇస్తాడు. ఆ కార్డ్ తీసుకెళ్ళి మనం వాడికిస్తే, వాడు చెక్ చేసి మనకి ఆ ఫోటోస్ డిస్‌ప్లే చేస్తాడు. ఆ ఫోటోస్‌లో మనకు నచ్చితే తీసుకోవచ్చు. మేమైతే తీసుకోలేదు. ఎందుకంటే వాడు తీసిన ఆటికంటే మా ఫోన్‌లో తీసుకున్నయి చాలా బాగున్నాయి. అదిగో మనకి ఎదురుగుండా కనిపిస్తుంది కదా! ఇదంతా గ్రీన్ మ్యాట్ అండి. ఈ గ్రీన్ మ్యాట్‌లోనే మొత్తం అంటే కొంచెం ఈవినింగ్ టైమ్ అయితే చాలా బాగుంటదంట. ఎందుకంటే లైటింగ్ అది వేస్తారు కదా! చాలా బాగుంటది. సో, నాకైతే ఇప్పటికి కిందకొచ్చాం కదా! నాకైతే కింద చాలా హాట్‌గా అనిపిస్తుంది. నా ఫేస్ అయితే అప్పటికే మాడిపోయింది. పైనున్న దానికంటే కిందే చాలా హీట్‌గా ఉంది. అంటే ఆ రోజు కొంచెం వర్షం పడింది కదా! ఆ వర్షం దెబ్బకు గూడా కొంచెం అలా అయ్యుండొచ్చు. క్లైమేట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అదిగో ఆ టవర్ చూసారా? ఆ బ్లూ కలర్ టవరు అది పీఎన్‌బీ టవర్ అండి. సో, అది సెకండ్ హైయెస్ట్ మలేషియా టవర్స్ అంట. ఫస్ట్ హైయెస్ట్ టవర్ ఏమో కేఎల్ టవరు. నెక్స్ట్ అదే. అది ఇంకా రెడీ అవ్వలేదు. అది ఇంకా రెడీ అవ్వడానికి ఇంకా 5 ఇయర్స్ టైం పడుతుందంట ఓపెన్ చేయటానికి. ఇప్పుడు మనకి ట్విన్ టవర్స్ ఎలాగో సేమ్ అలాగే టవర్ అది. కానీ ఇదేంటంటే సింగిల్ టవరు. ఆల్మోస్ట్ 480 మీటర్స్ అంట హైటు. ఆల్మోస్ట్ కేఎల్ టవర్‌కి ఈక్వల్‌గా ఉంది. మేమైతే పైనుంచి చూసినా గానీ అంత క్లియర్‌గా ఉందది. సో, ఇక్కడి నుంచి మనం ఈ మ్యాట్‌లో నుంచి మనం బయటికెళ్ళిపోవచ్చు డైరెక్ట్‌గా. అది వే అనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోతే పార్కింగ్ వస్తుంది. బస్ స్టాప్ వస్తుంది. మనం గ్రాబ్ బుక్ చేసుకొని అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. మనం ఒకవేళ ఈ కేఎల్ టవర్‌నైతే క్లియర్‌గా చూడాలి, పిక్స్ తీసుకోవాలనుకుంటే ఈ గ్రీన్ మ్యాట్ ఉంది కదా! ఈ గ్రీన్ మ్యాట్‌లో చివరకొచ్చేసి మనం ఆ కేఎల్ టవర్‌ని మనం కూర్చుని గాని, లేదంటే కొంచెం బెండ్ అయ్యి మన ఫోన్‌ని వీడియో గాని, ఫోటో గాని తీసుకుంటే జస్ట్ హాఫ్ నుంచి కనిపిస్తదనమాట. అంతేగాని మొత్తం క్లియర్‌గా అయితే మనకి ఆ కేఎల్ టవర్ అయితే రాదు. సో, చాలామంది ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే అసలు ఇదంతా చాలా క్రౌడీగా ఉంటదంట. ఎందుకంటే ఈవినింగ్ టైంలో లైటింగు అదంతా ఉంటది కాబట్టి చూస్తానికైతే చాలా బావుంటదని చెప్పి అక్కడ లోకల్ పీపుల్ అయితే అన్నారు. ఇదిగోండి ఇది మన కేఎల్ టవర్ అనమాట వ్యూ. కింద నుంచి ఇట్లా మొత్తం మనకి ఎట్ ఎ టైమ్ కనిపించదు. సో, ఇక్కడైతే చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి. అంటే ఎంజాయ్ చేయటానికైతే మేమైతే చాలా ఎంజాయ్ చేసాము.
కాకపోతే కొంచెం ఏంటంటే ఆ రోజు క్లైమేట్ అంటే కొంచెం సన్‌లైట్ ఎక్కువుంది. టెంపరేచర్ ఎక్కువుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 20-25 ఉంది. అందులోనూ వర్షం పడింది కాబట్టి కొంచెం గాలి గూడా ఎయట్లేదు. మాకైతే కొంచెం అదొక్కటే ప్రాబ్లమ్ ఉంది. మిగిలింది మొత్తం మేమైతే చాలా ఎంజాయ్ చేశాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. ఇది అనమాట ఎంట్రన్స్. ఇది మొత్తం ఇక్కడి నుంచే మనం గ్రాబ్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చనమాట. మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యి రిటర్న్ వెళ్ళిపోదాం అని చెప్పి అంటే వేరే లొకేషన్స్ కూడా కవర్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యాము. అప్పటికే 2:30 అయిపోయింది. మేమైతే మార్నింగ్ ఏమీ తిని రాలేదు. మాకైతే చాలా హంగ్రీగా ఉంది. సో ఈ చుట్టుపక్కల ఏదన్నా హోటల్ ఉంది అని చెప్పి మా వైఫ్ అయితే గూగుల్‌లో సెర్చ్ చేస్తుంది. సో అది సరే ఇంకా గూగుల్‌లో సెర్చ్ చేసినాక మేమైతే గ్రాబ్ అయితే బుక్ చేసాము. గ్రాబ్ అయితే రావడానికి ఇంకో 5-10 మినిట్స్ టైం చూపిస్తుంది. సరే అని చెప్పి ఈలోపు కింద ఇక్కడ డిస్‌ప్లే కేఎల్ టవర్స్ నేమ్ ఉన్నాయి అని చెప్పి ఫోటో ఏమన్నా వస్తదని చెప్పి ట్రై చేసాము ఇద్దరము. కానీ ఇక్కడ ఎండ బాగా ఉండటం వలన అంత క్లియర్‌గా ఏమి రావట్లేదు. వేరే వాళ్ళు కూడా చాలా వరకు ట్రై చేస్తున్నారు వస్తాయని చెప్పి. ఇక్కడ 2 నేమ్స్ ఉన్నాయి కదా! ఒకటి కొంచెం వైటిష్‌లో ఉంది. ఒకటి కొంచెం డార్క్ కలర్‌లో ఉంది. సో రెండిటి దగ్గర నుంచుని ఫొటోస్ దిగుదాం, వీడియో తీద్దాం అని చెప్పి నేనైతే ట్రై చేశాను. మరి ఇది క్లియర్‌గా వచ్చిందో రాలేదో అయితే మీరే కామెంట్ చేసి చెప్పాలి. అప్పటికే నా ఫేస్ అయితే ఆ 5 మినిట్స్‌కే అసలే నేను అసలే ఇంకా బ్లాక్‌కి ఇంకా తగ్గట్టు మొత్తం బ్లాక్ అయిపోయాము. అప్‌కమింగ్ వీడియో అయితే మలేషియా టవర్స్ అండి. సో అక్కడ మేము లోకల్‌లో తిరిగినవి అవన్నీ చూపిస్తానన్నమాట ఆ వీడియోలో. అది కూడా మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఇంతవరకు ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.